Hi guys, second years. So in my 3 years students, the most irresponsible students are second years. సో క్లాస్ లేకపోయినా అవసరం లేదు, క్లాస్ ఉన్న అవసరం లేదు, ఎప్పుడు మనం న్యూట్రల్గా స్టేబుల్గా అలా ఉంటాం అంతే. సో క్లాసెస్తో పని లేదు, ఈ ఫ్యాకల్టీస్తో పని లేదు, ఎవరొకరు చూపిస్తే మనం పాస్ అయిపోదాం అని డిపెండ్ అయ్యేవాళ్ళు కదా సెకండ్ ఇయర్స్. సో ఐ రియలైజ్ షేమ్ ఆన్ యూ, యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ, irregularity, so not responding anywhere, the worst students. So come to the topic, the new topic nana, phase rule. Phase rule, what is phase rule? P plus F is equal to C plus 2. P plus F is equal to C plus 2 is the phase rule. See what is P here, what is F, what is C, what is the meaning of P, F and C in phase rule? In phase rule, P means phase, pravastha, phase. F means freedom of degree of freedom of degree. Next C is components, 2 already you know, number 2. So degree of freedom, P means phase, C means components. So what is phase rule? The number of phases and the sum of the number of the phases and degree of freedom equal to exceeds 2 to the components. అంటే మనం నెంబర్ ఆఫ్ ఫేజెస్కి నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని యాడ్ చేస్తే దానికి 2 కలిపితే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్కి 2 కలిపితే ఈక్వల్ అవుతుందంట. దీన్ని ఏమన్నాడంటే ఫేజ్ రూల్. ఫేజ్ రూల్ మీన్స్ ప్రావస్థా నియమం తెలుగులో ఫేజ్ రూల్. సో ఇక్కడ మనం 3 సిస్టమ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ చాప్టర్ అన్న 5th యూనిట్లో సబ్ టాపిక్ ఇది. సో ఇక్కడ వాటర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నెక్స్ట్ సిల్వర్ లెడ్ సెల్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నెక్స్ట్ NaCl ఇంకొకటి ఉంటుంది, ఇంకొక థర్డ్ వన్ ఒకటి ఉంటుంది. ఆ 3 సిస్టమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్యారంటీగా ఇందు నుంచి ఎస్ఏ వస్తుంది. ఓకే, సో అసలు ఫేజ్ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి, ఫ్రీడమ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఫేజ్. ఆల్రెడీ యూ నో ద ఫేజ్ ఆఫ్ ద సొల్యూషన్. సపోజ్ ఒక సొల్యూషన్ చూస్తే అది కంప్లీట్గా మనకు యూనిఫామ్గా ఒకే రకంగా కనిపిస్తుంది. ఏమంటాం మిజిబుల్ లిక్విడ్స్, ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అంటాం. ఒకేలా ఉండే లిక్విడ్స్ని మిజిబుల్ లిక్విడ్స్ అని, డిఫరెంట్గా కనిపించే వాటిని ఏమంటాం, ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అంటాం. సో మిజిబుల్ లిక్విడ్స్ అన్నిటికీ ఒకే ఫేజ్ ఉంటుంది, ఒకే రకంగా కనిపిస్తుంది. అదే ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అయితే అవి ఎన్ని రకాల లిక్విడ్స్ అయితే ఇమ్మిజిబుల్ అయినాయో అన్ని లేయర్స్ కింద మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ ద ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, సపోజ్ వాటర్ ఆల్కహాల్ తీసుకోండి, వాటర్ ఆల్కహాల్. If you mix both water and alcohol, how can it be visible to us? It is uniformly visible to us na. The water is completely mixed with alcohol. ఆల్కహాల్ వాటర్ కంప్లీట్గా మిజిబుల్ అయిపోద్ది, కంప్లీట్గా కలుస్తుంది. కాబట్టి మనకి ఇవన్నీ ఎలా కనిపిస్తాయంటే సింగిల్ ఫేజ్లా కనిపిస్తుంది. అదే ఫీనాల్ వాటర్ తీసుకొని, ఫీనాల్ వాటర్ సిస్టమ్, వాటర్ తీసుకుని ఫీనాల్ ఎలా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది కదా. సో ఫీనాల్ వాటర్ వేస్తే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఫీనాల్ వాటర్ వేస్తే ఏమవుతుంది, మనకి 2 లేయర్స్ కింద విజిబుల్ అవుతుంది, పైన ఒక లేయరు కింద ఒక లేయరు. సో దాన్ని ఏమంటామంటే 2 ఫేజ్ అంటాం. ఓకే, అంటే ఒకేలా కనిపిస్తే సింగిల్ ఫేజ్. ఓకేనా. హోమోజీనియస్ హెట్రోజీనియస్ సొల్యూషన్స్ చెప్పుకున్నాం కదా. సేమ్ ఇవి కూడా అంతే, మిజిబుల్ ఇమ్మిజిబుల్ లిక్విడ్స్. మిజిబుల్ లిక్విడ్స్ అన్ని సింగిల్ ఫేజ్, ఇమ్మిజిబుల్ లిక్విడ్స్ అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అయితే ఇమ్మిజిబుల్ అయి ఉన్నాయో అవి నెంబర్ ఆఫ్ ఫేజెస్ కింద చెప్తాం. ఇది ఫేజ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కన్నా ముందు మనం కాంపోనెంట్స్కి ఉంది. ఒక రియాక్షన్లో ఏదైనా ఒక కాంపోనెంట్ మనం తయారు చేస్తున్నామంటే అందులో ఏమేమి కాంపోనెంట్స్తో తయారైందో దట్ ఈస్ ద కాంపోనెంట్. అంటే ఏమేమి కలుపుతాం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం, ఏమేమైతే రియేజెంట్స్ యాడ్ చేస్తామో దోస్ ఆర్ ద కాంపౌండ్స్. మరి ఇక్కడ మనం సపోజ్ వాటర్ సిస్టమ్ తీసుకున్నాం. వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అంటే వాటర్, ఐస్, వాటర్ వేపర్, గ్యాస్ ఫామ్, 3 ఫామ్స్లో ఉంటుంది. కానీ అక్కడ ఉండేది ఏంటి, వాటర్. ఏదైనా నేచర్ ఏంటి, వాటర్. కాబట్టి అక్కడ మనం కాంపోనెంట్ 1గానే తీసుకుంటాం.
So by chemical equations we will learn the what are the components using to make a అదర్ కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ని మనం ఫామ్ చేయాలి అంటే ఏ కాంపోనెంట్స్ కలిపితే మనకు అది ఫామ్ అవుతుందో దాన్ని యూస్ చేసి అందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో చెప్తాను, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. సపోజ్ మెగ్నీషియం కార్బోనేట్ తీసుకున్నాం అనుకోండి, MgCO3. ఇక్కడ ఏముంది, MgO ప్లస్ CO2. ఇదేంటి MgO, ఇది CO2 అనేది గ్యాస్, MgO అనేది సాలిడ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇక్కడ మనకి కాంపోనెంట్స్ ఏంటి, 2 కాంపోనెంట్స్ ఏంటి, మెగ్నీషియం ఆక్సైడ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. అదే ఒకే టైప్ ఆఫ్ ఉంటే కనుక మనం సింగిల్ కాంపోనెంట్ కింద తీసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ని యూస్ చేసి మనం దాన్ని తయారు చేస్తే కనుక ఎన్ని అయితే తీసుకున్నామో అవి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అవుద్ది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? సో చాలా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మనం చేస్తూ ఉంటాం. సో వీఆర్ డూయింగ్ సో మెనీ కెమికల్ రియాక్షన్స్ బై యూజింగ్ రియేజెంట్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సమ్ రియాక్టెంట్స్ లైక్ దట్. Here what the degree of freedom is influencing, some are the pressure temperature, next pressure temperature volume కదా. ఇవన్నీ ఏం చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఆ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఆ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి వాట్ మన డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. సపోజ్ వాటర్ మనకి 3 ఫామ్స్ దొరుకుతాయి, ఐస్, వాటర్ వేపర్. వాటర్ రెండు ఏ పొజిషన్లో ఉంటాయి, ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి. సో రెండు ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి. అక్కడ ఏది ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటుంది, టెంపరేచర్. బై యూజింగ్ టెంపరేచర్ వాటర్ కన్వర్ట్స్ టు వాటర్ వేపర్ కాబట్టి అది ఏంటంటే దాని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 1. అక్కడ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసింది, టెంపరేచర్ కాబట్టి. అర్థమైందా? అలాగే మనకి సపోజ్ ప్రెషరు టెంపరేచర్ రెండు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా రియాక్షన్ జరిగితే దాన్ని ఏమంటామంటే అక్కడ డిగ్రీ ఎంత అవుతుంది, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 2 అవుద్ది. అంటే ఒకటి ప్రెషర్, ఒకటి టెంపరేచర్. ఇలా మనకి ఇంతకుముందు చెప్పిన దాంట్లో మనకి వాటర్ సిస్టంలో ఏంటి, టెంపరేచర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి అది యూనివేరియంట్ సిస్టమ్ అవుద్ది. ఇప్పుడు 2 వేరియంట్స్ ఉంటే బై వేరియంట్. అదే ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే దాన్ని ఏమంటామంటే అన్వేరియంట్ అంటాం. ఓకే, సో సపోజ్ అన్వేరియంట్ సిస్టమ్ తీసుకుందాం. అన్వేరియంట్ సిస్టమ్ అంటే సపోజ్ 22.4 లీటర్స్ ఆఫ్ ఏంటి మనకి ఎస్టీపీ కండిషన్స్ తెలుసు కదా, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర 1 లీటర్ ఆఫ్ గ్యాస్ 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. ఇది ఫిక్స్, ఇది మారదు కాబట్టి అక్కడ ఏ ఇన్ఫ్లుయెన్సింగు లేదు. అక్కడ టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ వాల్యూమ్ దేని ఇన్ఫ్లుయెన్సింగు లేదు కాబట్టి దాన్ని ఏమంటామంటే అన్వేరియంట్ సిస్టమ్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తాం. ప్రతి దాంట్లోనే మనం దేని క్యాలిక్యులేషన్ చేస్తామంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే ఏమవుద్ది, C+2 మైనస్ P. C+2 అంటే ఇక్కడ మనకి F=1 వచ్చింది అనుకోండి యూనివేరియంట్, 2 వస్తే బై వేరియంట్, ట్రై వేరియంట్ అలా వస్తుంది. నెక్స్ట్ ఏమీ రాకుండా 0 వస్తే మాత్రం అన్వేరియంట్ అంటాం. ఓకేనా? ఇది ఫేజ్ రూల్. ఇప్పుడు ఈ ఫేజ్ రూల్కి ఎగ్జాంపుల్ వాటర్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వాటర్ సిస్టమ్. కీప్ ద సైడ్ హెడ్డింగ్ వాటర్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వాటర్ సిస్టమ్. దీనికి ఒక స్మాల్ డయాగ్రామ్ ఉంది, చూద్దాం. మనకి వాటర్ ఏ ఫామ్స్లో దొరుకుతుంది, వాటర్ 3 ఫామ్స్లో దొరుకుతుంది. ఏంటది, ఐస్, లిక్విడ్, వాటర్ వేపర్. అంటే దీని యొక్క ఫేజెస్ ఎన్ని ఉంటాయి, 3 ఫేజెస్లో ఉంటుంది. ఏంటి, వాటర్ వేపర్, ఐస్. ఓకే, సో దాన్ని యూస్ చేసి ఇక్కడ మన వాటర్ సిస్టమ్ని ప్రెషర్కి టెంపరేచర్కి కర్వ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? డయాగ్రామ్ చూద్దాం. See Nana, this is water system. See, once you look at this picture diagram, A, O, OB, OA, OB, OC. 3 curves are there. అంటే ఇక్కడ చూడండి, ఏ ఓబి ఈ ప్లేస్ అంతా ఏంటి, వాటర్ వేపర్ ఉంది. ఇక్కడ ఓ బి నుంచి ఓసి, ఈ చూసి సిఓబి అంటే బిఓసి, ఈ ఏరియా అంతా వాటర్. నెక్స్ట్ సిఓఏ, ఇదంతా ఐస్ ఫామ్ అనమాట. అంటే వాటర్ సిస్టమ్, వాటర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. వాటర్ అంటే తెలుసు కదా మనకి, వాటర్ ఎన్ని ఫేజెస్ దొరుకుతుంది, 3 ఫేజెస్, ఐస్, వాటర్ వేపర్. ఇప్పుడు వాటర్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది టెంపరేచర్కి ప్రెషర్కి కర్వ్.
టెంపరేచర్కి ప్రెషర్కి కర్వ్ గీసాం. ఇక్కడ 0.098 డిగ్రీ 0.0098 డిగ్రీ సెల్సియస్ టెంపరేచరు, 4.58 mm ప్రెషర్. దెన్ వన్స్ టేక్ ఏఓ కర్వ్, అదర్వైజ్ ఓఏ కర్వ్. నేను ఓఏ కర్వ్ని తీసుకున్నాను. ఓఏ కర్వ్ని తీసుకుంటే ఓఏలో ఏది వాటర్ సిస్టంలో ఏది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది? ఐస్, వాటర్ వేపర్. ఐస్, వాటర్ వేపర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. ఈ రెండు ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఐస్, వాటర్ ఈక్విలిబ్రియంలో ఉంది. అక్కడ ఫేజెస్ ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? ఐస్ ఉంది, వాటర్ ఉంది. ఇది ఏవో అంటే ఇక్కడ ఐస్, ఇక్కడ వాటర్, 2 ఫేజెస్ మనకు విజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఫేజెస్ 2, కాంపోనెంట్ అనేది వాటర్ ఒకటే కదా. ఇప్పుడు మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైండ్ అవుట్ చేయాలి. P ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 2 కదా. దెన్ F ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 2 మైనస్ P. యూ సబ్స్టిట్యూట్ ద P వాల్యూ, C వాల్యూ ఇన్ దిస్ ఈక్వేషన్. C ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2, P వాల్యూ మైనస్ 2, దట్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మోనో వేరియంట్ అనమాట. ఇక్కడ ఐస్ నుంచి వాటర్కి అనేది ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనకి ఒక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మోనో వేరియంట్. మోనో వేరియంట్ అంట. ఓకే. దెన్ నెక్స్ట్ టేక్ ఓబీ కర్వ్. ఓబీ కర్వ్ తీసుకోండి. ఇక్కడ నేను ఏం తీసుకోనంటే ఓబీ. నెక్స్ట్ ఇది ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఓబీ కర్వ్. ఓబీబీ కర్వ్లో ఏమేమి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి? వాటర్ వేపరు, నెక్స్ట్ వాటర్ వేపర్, దెన్ వాటర్, బోత్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో అంటే ఇక్కడ ఐస్ నుంచి వాటర్ వేపర్, ఇంతకుముందు ఏవో కర్వ్ రాసినప్పుడు దట్ ఈస్ అ సబ్లిమేషన్ ప్రాసెస్, ఐస్ టు వాటర్ వేపర్. హియర్ వాటర్ వేపర్ టు వాటర్, ఓబీ కర్వ్. ఇక్కడ ఏమవుతుందంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏముంటుంది? ఫేజెస్. ఇక్కడ వాటర్ వేపర్, వాటర్ అంటే గ్యాస్ ఫామ్ ఉంటుంది, లిక్విడ్ ఫామ్ ఉంటుంది కదా. ఇక్కడ ఏమవుతుంది? 2 ఫేజెస్ కనిపిస్తాయి. P ఈజ్ ఈక్వల్ టు 2, కాంపోనెంట్ అనేది 1 మాత్రమే. P ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 2, సేమ్ ఇవే వస్తే మళ్ళీ మోనో వేరియంటే వస్తుంది. దెన్ యూ టేక్ ఓసీ కర్వ్. ఓసీ కర్వ్ తీసుకున్నప్పుడు వాటర్, ఐస్ బోత్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. అట్ ఓసీ కర్వ్ బోత్ ఐస్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. దట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్. అంటే మెల్టింగ్ ఆఫ్ వాటర్. వాటర్ని మెల్ట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఐస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకేంటి? వాటర్, ఐస్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి. ఎక్కడ? ఓసీ కర్వ్. ఇది వీటినే జస్ట్ అరైజ్ చేసేసి చెప్పేస్తున్నాను. మీరు మాత్రం అన్నీ దేనికి రాసుకోవాలి. ఓసీ కర్వ్. ఇక్కడ వాటర్, ఐస్ అనేవి ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నాయి. ఫేజెస్ వాటర్ కనిపిస్తుంది, ఐస్ ఫామ్ కనిపిస్తుంది. 2 విజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఫేజెస్ 2, కాంపోనెంట్ 1. P ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 2. అగైన్ యూ విల్ గెట్ 1, దట్ ఈస్ ద మోనో వేరియంట్. అంటే ఎట్ ఓఏ కర్వ్, ఎట్ ఓబీ కర్వ్, ఎట్ ఓసీ కర్వ్స్ ఇట్ విజిబుల్ 2 ఫేజెస్. ద డిగ్రీ ఫ్రీడమ్ ఈస్ 1, కాంపోనెంట్ ఆల్సో 1. ఇక్కడ నో చేంజ్. Then we have to find out the one you look at the one you observe on the board, OB dash curve. OB dash, that is the mega stable state curve nana. Then water vapor when you freeze, like the ice, when you freeze it will convert to the ice. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్రెషర్ 4.58 కన్నా హయ్యర్ యూజ్ చేస్తే మనకి జస్ట్ ఇంకా అది ఐస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ దాన్ని ఏమంటామంటే ఓబీ డాష్, మెగా స్టేబుల్ స్టేట్ అంటాం. అది అన్వేరియంట్ అనమాట. నాట్ అన్వేరియంట్, యూనివేరియంట్. ఎందుకు యూనివేరియంట్ అయిందంటే అక్కడ ఫేజెస్ 2, C ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అక్కడ మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 1 వస్తుంది. కాబట్టి అక్కడ 1 అంటే అక్కడ ఏ విధమైన ఇన్ఫ్లుయెన్సింగ్ ఉండదు. కాబట్టి దాన్ని ఏమంటామంటే మెగా స్టేబుల్ స్టేట్ అంటాం, ఓబీ డాష్. దెన్ అదర్వైజ్ ఏఓబి, బిఓసి, సిఓఏ 3 కర్వ్స్ ఆర్ దేర్. ఇప్పటికి మనకి 4 కర్వ్స్ అయ్యాయి. ఏంటి? ఓఏ, ఓబి, ఓసి, దెన్ ఓబీ డాష్, మెగా స్టేబుల్ స్టేట్, అన్వేరియంట్, యూనివేరియంట్. దెన్ అదర్ త్రీ కర్వ్స్ ఆర్ దేర్. అంటే మనం ఇందాక తీసుకుంది ఏంటి? ఓన్లీ మిడిల్ కర్వ్స్ తీసుకున్నాం. ఇప్పుడు పోర్షన్ అంటే సమ్ పోర్షన్ తీసుకున్నాం. అంటే ఏఓబి ఈ కంటెంట్, బిఓసి ఈ పోర్షన్, సిఓఏ ద పోర్షన్. అంటే ఈ మొత్తం వాటర్ సిస్టంలో ఉన్న వాటర్ వేపర్ పోర్షన్,
నెక్స్ట్ వాటర్ పోర్షన్, ఐస్ పోర్షన్, దేని సెపరేట్గా తీసుకుంటే అక్కడ మనకి సింగిల్ ఫేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ సింగిల్ ఫేజ్, ఇక్కడ సింగిల్ ఫేజ్, అంటే ఇక్కడ ఐస్ అంటే ఐస్ సింగిల్ ఫేజ్, ఇక్కడ వాటర్ లాగా విజిబుల్ అవుద్ది మనకి సింగిల్ ఫేజ్. వాటర్ వేపర్ లాగా విజిబుల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ సింగిల్ ఫేజెస్. ఇక్కడ మనకి ఏఓబి, బిఓసి, సిఓఏ అంటే సింగిల్గా తీసుకున్నప్పుడు అవి మనకి సింగిల్ ఫేజెస్లో కనిపిస్తాయి. కాబట్టి మనకి మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది. అంటే 3కి ఒకటే అవుతుంది కాబట్టి ఇక్కడ ఎట్ ఏఓబి బిఓసి ఏఓసి ఇవి ఈ కర్వ్స్ దగ్గర డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా ఉందో చూద్దాం. నేను ఇక్కడ ఫేజ్ మనకి ఒకటే విజిబుల్ అవుతుంది, కాంపోనెంట్ 1. అప్పుడు పీ ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 2 వస్తుంది. 2 వస్తే ఇది ఏమవుతుంది, బై వేరియంట్ అవుతుంది. బై వేరియంట్ అంటే ప్రెషరు, టెంపరేచరు ఈ రెండు ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటుందన్నమాట. బై వేరియంట్. దెన్ అదర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ ఓ. ఇక్కడ ఓ ఉంది చూసారు, అంటే ఓ అంటే ఐస్, వాటర్ వేపర్ 3 ఒకే ప్రావస్థలో ఉన్న పాయింట్ ఓ. 3 కదా ఇవి, 3 అంటే ఐస్, వాటర్ అంటే వాటర్ సిస్టమ్కి ఉన్న 3 ఫేజెస్ ఒకే ఫామ్లో ఉండే, ఒకే ఫేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే ట్రిపుల్ పాయింట్ అంటాం. ట్రిపుల్ పాయింట్. సో ఇక్కడ ఈ ట్రిపుల్ పాయింట్ దగ్గర మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రిపుల్ పాయింట్ దగ్గర, ట్రిపుల్ పాయింట్ అంటే అక్కడ ఐస్, వాటర్ వేపర్. ఫేజ్ ఏమవుద్ది, ఐస్, వాటర్ వేపర్ అంటే ఫేజ్ ఏమవుద్ది, ఫేజ్ 3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫేజ్ 3. అప్పుడు మొత్తం మనకి ఎంత వస్తుంది, 0 అంటే అన్వేరియంట్. దీన్ని ఏమంటామంటే ట్రిపుల్ పాయింట్ ఎట్ ఓ. దీన్ని ఏమంటామంటే ట్రిపుల్ పాయింట్. ఓకే, అన్వేరియంట్. దిస్ ఈజ్ వాటర్ సిస్టమ్ అన్న. సో ఇక్కడ ట్రిపుల్ పాయింట్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉంది, 0.0098 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ ప్రెషర్ 4.58 mmHg. మరి ఎంత ఉంది ప్రెషరు, 4.58 mm ఉంది. ఇది వాటర్ సిస్టమ్. అంటే ఒక వాటర్ 3 ఫామ్స్లో ఉంటుంది. ఆ వాటర్ సిస్టంలో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటుందని చూపిస్తాం అనమాట. ఫేజ్ రూల్ దేని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే వాటర్ సిస్టమ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, అంటే ఓఏ కర్వ్, ఓబీ కర్వ్, ఓసీ కర్వ్, ఓబీ డాష్ కర్వ్, నెక్స్ట్ ఏఓబి, బిఓసి, సిఓఏ ఈ 3 స్పేసెస్లోని అసలు కర్వ్స్ దగ్గర అట్ ఓ ట్రిపుల్ పాయింట్ దగ్గర మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎంత వచ్చిందో క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇది వాటర్ సిస్టమ్ నాన్న. ఓకే, వాటర్ సిస్టమ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫేజ్ రూల్. ఫేజ్ రూల్కి మనం వాటర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నెక్స్ట్ వీ విల్ మీట్ విత్ న్యూ టాపిక్. ఓకే, న్యూ సిస్టమ్. ఓకే, I hope you understand. Bye. Take care.